కొడాలి నాని ఆరోగ్యం గురించి సరే చాలా భిన్న భిన్న స్వరాలు వస్తూ ఉంటాయి, ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగానే ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి ఏదో బైపాస్ సర్జరీ కూడా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆరోగ్యం గురించి సమీక్షిస్తున్నారని కూడా తెలుస్తుంది. కానీ కొన్ని మీడియాలో కొన్ని ఛానల్స్ టీడీపీకి సంబంధించిన యూట్యూబ్లో ఇంకా ఇవి తగ్గట్లేదు, ఇంకా అవి పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు దానికి సంబంధించి? అది అత్యుత్సాహంతో చేసింది, అర్థం పర్థులను. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో జరిగేది కాదు. కానీ ఈ కింది వాళ్ళ అత్యుత్సాహం అదే డ్యామేజ్ అయింది కదా, అదే డ్యామేజ్ అయింది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అది దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా అది వేరు. కానీ వీళ్ళు కింద చేసే డ్యామేజ్ పార్టీకి డ్యామేజ్ కదా. ఇప్పుడు మనం సృజన అనే అమ్మాయి పార్టీ సభ్యురాలు. ఆ అమ్మాయి ఇచ్చిన ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం అంతా ఒక ఊపు ఊపేసింది. అవును, చెడు కూడా అట్లే ఉంటుంది. అమ్మాయి ఎవరు, సుజన ఎవరు మాకు ఇప్పుడు మంచిది కాబట్టి సుజన మా నాయకులు అన్నారు. సుజన ఒక సాధారణ ఏదో ఒక చేయకుండా పని చేసింది అనుకోండి, మాకు సంబంధం లేదంటే కుదరదు. ఇది అట్లే ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇది అనవసరం అంటున్నాను. ఎందుకంటే కొడాలి నాని గారిని రాజకీయంగా విభేదించండి, తప్పు చేస్తే శిక్షించండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఏం అభ్యంతరం లేదు. దాన్ని ఎవరు ఆ విషయంలో ఎవరు వ్యతిరేకించరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఆయన హెల్త్ కి సంబంధించింది. అసలు హెల్త్ కి సంబంధించిన మన కోరికలు ఏంటి? ఖచ్చితంగా ఆయన హెల్త్ బాగుండాలనే కోరుకోవాలి. ఇంకా మాట్లాడాలి, ఇంకా చెప్పాలంటే ఆయన బతికి మాతో ఉండాలి, మా ప్రభుత్వాన్ని చూడాలి, ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులు చట్టం ముందు నిలబడాలి, ఇట్లా కోరికలు కోరుకోవాలి. అంతే తప్ప నిజంగా కోపం ఉంటే కాబట్టి ఇట్లాంటి ఆయన ఫోటో పెట్టేయడం, ఏదేదో చేయడం అనేది అంత మంచిది కాదు. దాని ద్వారా ఏమీ కాదు. కానీ మీరు అన్నట్టు ఎవరో చేసే చిన్న స్థాయి కార్యకర్తలు చేసేది కూడా పై నాయకులకు ఆపాదిస్తారు, పార్టీకి ఆపాదిస్తారు. అది అంత మంచిది కాదు పార్టీకి కూడా. కింది స్థాయి వాళ్ళు కూడా మీరు ఆయన బాగున్నారని కోరుకోవాలి. మీరు ఆయన తప్పు చేశాడని మీరు భావించి చట్టపరంగా చర్యలు తీసుకుంటే మంచిదే, చేసి చర్యలు తీసుకోండి తప్ప ఆరోగ్యం బాధించాలి చర్యలు తీసుకుని ఎన్ని రోజులు ఉంటుంది? ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారనుకుందాం, 2 వారాలు బయటకు వచ్చేస్తాడు. ఒక 6 నెలలో 3 నెలల్లో ఉంటే ఆరోగ్యవంతుడు అయిపోతాడు. మరి చట్టబద్ధంగా చర్య తీసుకుని ఎవరు వద్దన్నారు? అంతే తప్ప ఆరోగ్యాన్ని ఇంకో రూపంలో తీసుకోవడం అంత మంచిది కాదు. మీరు కింది స్థాయి వాళ్ళు చేసే చేష్టలో అల్టిమేట్ గా పార్టీకి ఉంటుంది. పార్టీకి ఏం సంబంధం ఉండదు. పైన వాళ్ళు కూడా కోపం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా నాయకులు కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. వాటిని వాళ్ళ కంట్రోల్ వాళ్ళ పరిధిలో ఉండదు, కానీ కంట్రోల్ కొంచెం మెసేజ్ అయితే ఇవ్వాలి. మన ఉద్దేశం వేరు. మనం ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్య తీసుకుంటాం తప్ప ఇట్లాంటి చేయొద్దని చెప్తే ఇంకొంచెం పార్టీకి ఉందాగుంటుంది. ఆ వైపు చేస్తుంది. లేకపోతే ఏముంది, ఈ తిట్లే ఆయనకు ఆశీస్సులుగా మారుతాయి. అంతే అంటారు కదా. వైసీపీ కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో అందరూ కోరుకుంటున్నారు కదా ఆయనకి ఏం కాకూడదు. నమస్తే. కొడాలి వెంకటేశ్వరరావు నాని, మాజీ మంత్రివర్యులు, గుడివాడ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు. వారి ఆరోగ్యం మీద వాకబులు బాగా పెరిగాయి. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే 3 రోజుల క్రితం ఆయనకి కడుపు నొప్పి వచ్చిందని, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుందని ఏఐజీలో జాయిన్ చేయడం జరిగింది. కానీ వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రమే కాదని, అది గుండె సంబంధిత వ్యాధని, వారికి గుండె ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని డాక్టర్లు తేల్చారు. దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని, లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలనేటువంటి మాటలు వ్యాపించాయి. దాంతోపాటు సహజంగానే కొడాలి నాని గారు ఫైర్ బ్రాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక వికృతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. సాక్షాత్తు లోకేష్ గారే ఇండైరెక్ట్గా ఎర్రబుక్కు చూసి గుండె జబ్బులు వస్తున్నాయని ఇండైరెక్ట్గా నాని గారి గురించే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. ఒక విషయాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అయితే వారిని ఈరోజు ముంబైకి తరలించారు. ఎందుకు తరలించారు? సహజంగా ఏమనుకుంటారంటే ముంబైకి తరలించారంటే చాలా సీరియస్ అవటం వల్ల ముంబైకి తరలించారు అనేటువంటి మాట చాలా చోట వినిపిస్తుంది. ఇది వాస్తవం కాదు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే మన రాష్ట్రంలో కూడా హార్ట్ సర్జరీలు చేసేటటువంటి ప్రముఖ వైద్యులు ఉన్నారు. దానిలో గోఖలే గారు, అలాగే గోపీచంద్ గారు, వీళ్ళు చాలా నిష్ణాతులు. ముందు వాళ్ళతో చేయించుకోవాలని అనుకున్నారు. తరువాత మన హైదరాబాద్లో చేయించుకుంటే ఒత్తిడి బాగా పెరగవచ్చు, నా బొట్టివారు మీ బొట్టివారు వెళ్ళి ఆయన కలుసుకోవాలనే కోరిక ఉండవచ్చుననే ఉద్దేశంతో
ముంబైలో చేయించుకుంటే బాగుంటుందని వారికి సలహా ఇవ్వటం జరిగింది. ముంబైలో రమాకాంత్ పాండే చాలా సర్జరీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 99.8% సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఇండియాలోనే చాలా ఫేమస్ సర్జన్ ఆయనకి పద్మభూషణ్ బిరుదాంకితుడు కూడా. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి కూడా ఆయన ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు మా మదర్కి కూడా ముంబై తీసుకువెళ్ళి మేము ఆపరేషన్ చేయించాం. చాలా ప్రముఖుడు, ప్రసిద్ధుడు, సక్సెస్ రేటు హయ్యెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. మన ప్రాంతం నుంచి కూడా చాలామంది వెళ్ళి రమాకాంత్ పాండే దగ్గర ఆపరేషన్ చేయించుకున్నారు. అందువల్ల నాని గారిని కూడా హైదరాబాద్ కన్నా మన ప్రాంతంలో కన్నా ముంబై తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించితే బాగుంటుందని కుటుంబ సభ్యులు, మిత్రులు భావించడం వలన పాండే గారి దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. బహుశా ఈరోజో రేపో డాక్టర్ పాండే మన నాని గారిని పరిశీలించి త్వరలోనే ఒక డేట్ కూడా ఇస్తారు. ఆ డేటు రోజున ఆయనకు ఆపరేషన్ చేసి చాలా సంతోషంగా తిరిగి వస్తారు. దానిలో ఏ విధమైన సందేహం పడవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాన్ని కానీ రూమర్స్ని కానీ నమ్మొద్దని ఈ సందర్భంగా నేను మీ అందరినీ, ముఖ్యంగా నాని గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక రకమైన ఆనందం తెలుగుదేశం వారికి కూడా. మీరు చూశారుగా, వంశీ గారు జుట్టుకి రంగు వేసుకోవటం మానేశారంటే జైల్లో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకునేటటువంటి వసతి ఉండదు. బయట నలుపు రంగు కాస్త తెలుపు రంగు అవగానే జుట్టుకు రంగు వేసేసుకుంటారు చాలామంది. నేను కూడా మొన్నటిదాకా అలాగే వేసుకున్నాను, ఇప్పుడు మానేశాను అనుకోండి, అది వేరే అంశం. అందువల్ల ఎప్పుడైతే వంశీ గారు జుట్టుకు రంగు వేసుకోలేదో ఆయన చాలా దిగులు పడిపోయాడని, చాలా వికృతంగా తయారైపోయాడని ఇలాంటి ప్రచారాలన్నీ చేసి చాలా ఆనందపడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జుట్టుకు రంగు పోవచ్చునేమో కానీ ధైర్యం కోల్పోయేటటువంటి వ్యక్తులు నాని గారు కాదు, వంశీ గారు కాదు. నాని గారి మీద, వంశీ గారి మీద మీరు రకరకాలైన ట్రోల్స్ చేసి వికృతానందాన్ని పడేటటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, లోకేష్ గారికి కూడా చెప్తున్నా, ఇద్దరు చాలా క్షేమంగా వస్తారు. మళ్ళా నిన్ను ఎదిరించి, తెలుగుదేశాన్ని ఎదిరించి గెలుస్తారని కూడా ఈ సందర్భంగా ఇవాళ చెప్తున్నాను. రాసుకోండి, తర్వాత మీరే చూసుకోండి. ధన్యవాదాలు.